నమస్తే. రీసెంట్గా అమెరికాతో భారత్కు కుదిరిన ట్రేడ్ డీల్ మన రైతుల పట్ల వరమా శాపమా? అసలు దేశ రైతుల్లో ఎంత గందరగోళం కారణం ఏంటి? ఈ ట్రేడ్ డీల్లో సున్నితమైన వ్యవసాయ పాల ఉత్పత్తుల విషయంలో రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నట్లుగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు తెలపగా, రైతులే మాకు ముఖ్యం, ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో జరిగిన అమెరికా భారత్ ట్రేడ్ డీల్ లో రైతుల ప్రయోజనాలను రక్షించాం అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తెలిపారు. అయితే ఈ ట్రేడ్ డీల్ ద్వారా భారత్ పూర్తిగా అమెరికాకు లొంగిపోయిందని రైతు సంఘాల ఐక్యవేదిక అయినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంటూ వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారిని రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఇంకోవైపు ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ ఒప్పందం వల్ల అమెరికా తన చెత్తను పారేసేందుకు భారత్ ఒక కేంద్రంగా మారిందని ప్రభుత్వాన్ని విమర్శించింది. దాదాపు ఒక సంవత్సరానికి పైగా చర్చలు కొనసాగి చివరకు ఒక కొలికి వచ్చిన ఈ ట్రేడ్ డీల్ లో అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్యాక్సెస్ ను 25% నుంచి 18% మాత్రమే తగ్గిస్తుంది. ఇది పరస్పర సుంకాలను తగ్గించడం ఎలా అవుతుంది అంటూ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే వీరు గత సంవత్సరం అక్టోబర్ లో అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుంకాలను 11% నుంచి 0కు తగ్గించడంతో మన పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తు చేస్తున్నారు. ప్రధాని మోడీ అలాగే మంత్రులు ఎన్ని విధాలుగా రైతులను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేయొద్దని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. వ్యాపారం కోసం పండించే అమెరికా వ్యవసాయోత్పత్తులు పట్టుకుటి కోసం వ్యవసాయం చేసే భారత్ మార్కెట్లలోకి ప్రవేశిస్తే ఇంకేమైనా ఉందా? ఈ విషయంలో గవర్నమెంట్ మన రైతులు నష్టపోకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.